ఇప్పటికే పాకిస్తాన్ మనకు భయపడిపోయింది అని చెప్పేసి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. మట్టుబెట్టింది 9 ఉగ్రస్థావరాలను. కానీ ఇక్కడ మళ్ళీ దీనికి సంబంధించి ఒక ఆర్డీఎక్స్తో కొందరు డాక్టర్స్, మన ప్రాణాలు కాపాడే డాక్టర్స్తో ఆర్డీఎక్స్తో దుర్మరణానికి కూడా వాళ్ళు కారణమయ్యారు. ఎట్లా చూసారు అక్క ఈ దాడిని మొత్తాన్ని? అంటే ఏ చిన్న టెర్రర్ అటాక్ పాకిస్తాన్ నుంచి వచ్చినా మేము యుద్ధం చేస్తామని చెప్పినాం. ఇక్కడ ఫరీదాబాద్లోని అల్పాల మెడికల్ కాలేజ్లో అందరు డాక్టర్సే. ఆ డాక్టర్స్ కూడా 2900 కిలోగ్రాముల ఆర్డీఎక్స్ని అక్కడ తయారు చేస్తున్నట్టు కూడా నిజంగా ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లు కావచ్చు, అలాగే ఇండియాలో చదువుకున్నటువంటి డాక్టర్లు ఇండియానే మట్టు పెట్టేలా ఎట్లా చూడొచ్చండి? రిలీజియన్ అండ్ పాలిటిక్స్ ఆర్ లైక్ టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్. ఉగ్రవాది ఉమర్ నబీ అనే ఉగ్రవాది కారులో ఆర్డీఎక్స్ పెట్టుకొని ఎర్రకోట వైపుగా దాదాపు 3 గంటల పాటు కోట చుట్టూ తిరుగుతూ ఉంటే మరి బీజేపీలో ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, అలాగే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు? ఆర్డీఎక్స్ మీరు అన్నట్టయితే అది ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్ళాలి అన్నప్పుడు దానికి ప్లానింగ్ ఉంటుంది, దానికి వ్యవస్థ ఉంటుంది. ఇక్కడ మొహినుద్దీన్ అనే వ్యక్తి తన ఇంట్లో రైజింగ్ తయారు చేస్తున్నట్టు తన ఇంట్లోనే ఒక ప్రయోగశాల ఏర్పాటు చేసుకున్నాడు. పట్టుబడకుండా ఇంకెన్ని జరుగుతుండొచ్చు ఇండియాలో? కేంద్ర ప్రభుత్వం యొక్క ఇంటెలిజెన్స్ లోపం వల్లనే దాడులు జరుగుతూ ఉన్నాయని చెప్పి వాళ్ళందరికీ మీ సమాధానం ఏంటి చివరిగా? ఇప్పుడు ఒకటి జరిగిన తర్వాత నిఘా వ్యవస్థ లోపము అన్నారంటే మీరు అన్నం తింటున్నారా, ఏం తింటున్నారో ఆలోచించుకోవాలి. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియా పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 ఉగ్రస్థావరాలను అయితే లేపేసింది. అప్పటి నుంచి అసలు పాకిస్తాన్ మన జోలికి రాదు, భయపడిపోయిందని అనుకునే లోపే ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఒక ఆర్డీఎక్స్తో కారులో ఒక ఆర్డీఎక్స్తో భారీ పేలులు జరిపింది. ఈ పేలుల్లో దాదాపు 13 మందికి పైగా చనిపోయిన పరిస్థితి. ఇది నిజంగా ఉగ్రదాడి అని చెప్పేసి కేంద్ర కమిటీ కూడా, కేంద్ర మినిస్టర్స్ అందరూ కూడా ఇది ఉగ్రదాడి అని చెప్పేసి తేల్చి చెప్పేశారు. ఖచ్చితంగా ఇది తీవ్రవాదుల హస్తంతోనే జరిగిందని చెప్పేసి కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఏదైతే దాడికి సంబంధించినటువంటి ఆ దాడిలో కూడా ప్రతి ఎయిర్పోర్ట్, దేశంలో ఉన్న ప్రతి ఎయిర్పోర్ట్లో కూడా బాంబు బెదిరింపులకు సంబంధించినటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్న పరిస్థితి. అసలు బీజేపీ యొక్క స్ట్రాటజీ ఏంటి, అసలు ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్ళబోతుంది, ఇవన్నీ విషయాలు మాట్లాడదాం. మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకురాలు మరియు హైకోర్టు అడ్వకేట్ మౌనికా శుంకర్ గారు మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క ఎట్లా చూస్తారు? ఇప్పటికే పాకిస్తాన్ మనకు భయపడిపోయింది అని చెప్పేసి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. మట్టుబెట్టింది 9 ఉగ్రస్థావరాలను, మెయిన్ స్థావరాలను కూడా మట్టుబెట్టింది అని చెప్పేసి కూడా మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ మళ్ళీ దీనికి సంబంధించి ఒక ఆర్డీఎక్స్తో కొందరు డాక్టర్స్, మన ప్రాణాలు కాపాడే డాక్టర్స్తో ఆర్డీఎక్స్తో పెద్ద ఎత్తున ఎర్రకోట సమీపంలోకి వచ్చి కూడా 13 మంది దుర్మరణానికి కూడా వాళ్ళు కారణమయ్యారు. ఎట్లా చూసారు అక్క ఈ దాడిని మొత్తాన్ని? రిలీజియన్ అండ్ పాలిటిక్స్ ఆర్ లైక్ టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్. బాను, ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ వన్, యూ అండర్స్టాండ్ నన్. అంటే నీకు మతం అర్థం కావాలి, రాజకీయం అర్థం కావాలి. ఆ రెండు ఒక నాణానికి 2 వైపుల్లా ఉంటాయి. ఇప్పుడు ఉన్మాదం అనేది ఒక మతం నుంచి వచ్చింది. ఆ ఉన్మాదానికి యాడ్ ఆన్ ఏదైతుంది అంటే పాలిటిక్స్ అవుతుంది. అందుకనే ప్రతి దేశానికి ఒక నాగరికత ఉంటుంది, అది ఆ దేశం యొక్క ఆత్మ అయి ఉంటుంది. ఇప్పుడు మనం హమాస్ వీళ్ళందరూ చూస్తున్నాం, టెర్రరిస్ట్ నేషన్స్. వీటిలలో టెర్రరిజం అనేది వాటి సోల్ అన్నమాట. ఇప్పుడు అది వాటి కల్చర్, అది వాటి సివిలైజేషన్. దేని నుంచి వస్తుంది? ఆ మతం నుంచి వస్తుంది. క్రిస్టియానిటీ, మీరు క్రిస్టియన్ దేశాలను మీరు చూస్తే అక్కడ స్విమ్ సూట్లలో కామన్గా ఇట్లా పార్కులలో బండుకోవడం అనేది అక్కడ వాళ్ళ సివిలైజేషన్, అది వాళ్ళ కల్చర్, అది అక్కడ వాళ్ళ రూట్ నుంచి వస్తుంది. భారతదేశంలో టాలరెన్స్ అనేది ఉంటుంది. ఎవరినైనా కూడా మనము ఓన్ చేసుకుంటాం, అతిథి దేవోభవ అని రాణిస్తున్నాం. అయితే నేను రానిచ్చిన తర్వాత నేను నీ ఇంట్లోనే ఉంటా, వెళ్ళిపోను అంటే అప్పుడు కూడా నేను మళ్ళీ అతిథి దేవోభవ అని అంటే నువ్వే నన్ను తంటావు. నేనేం చేయాలా? నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళి ఎల్లగొట్టడమే క్షాత్రధర్మం అన్న విషయాన్ని నేను తెలుసుకోవాలి. ఇది లోపించినప్పుడు ఏ దేశమైనా కూడా ప్రాబ్లంలోకి వెళ్తుంది. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న హిందువులకు అదే పరిస్థితి అయింది. ఇది మన మతానికి సంబంధించింది. అట్లే ఇస్లాం అనే ఒక మతం ఏంటిదంటే కత్తి పదునుతోని మత మార్పిడి చేస్తూ వచ్చింది. అట్లనే అది ఎన్నో దేశాలని ఇస్లామిక్ నేషన్స్గా చేసుకుంటూ వచ్చింది. ఫర్ దట్ మ్యాటర్ భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా ఒకప్పుడు హిందువులే. బాబర్ అక్రమ కట్టడం కూడా అక్కడ రామ జన్మభూమిని కూల్చి కట్టడం అనేది జరిగింది. ప్రతి దేశంలో ఇస్లాం వచ్చినప్పుడల్లా ఆ దేశంలో ఉన్న నాగరికత సమూలంగా నాశనం అవుతూ వచ్చి భారతదేశానికి వచ్చేసరికి మాత్రం 800 సంవత్సరాల ఎఫర్ట్తోని కూడా ఇంతవరకు భారతదేశం ఇస్లామిక్ దేశం కాలేదు అని వాళ్ళ డిసప్పాయింట్మెంట్. దీన్ని ఛాలెంజ్గా తీసుకొని భారతదేశం మీద అటాక్స్ చేయడం ఒకటి. రెండోది, తమ ఉనికిని కాపాడుకుంటూ మేమున్నాము, మేము లేమో అని మీరు అనుకుంటున్నారేమో
అని ప్రతిసారి వాళ్ళ ఉనికిని చూపిస్తూ ఉండడం కోసం అప్పుడు ఇప్పుడు టెర్రర్ అటాక్స్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి ఇందాక నేను చెప్పినట్టు రిలీజియన్ అండ్ పాలిటిక్స్ ఎట్లయితే 2 sides ఆఫ్ ఎ కాయిన్ అన్నట్టు ఇస్లాం ప్రపంచంలో వ్యాప్తి చెందుతూ ఉన్న తరుణంలో కత్తితోనే దాని వ్యాప్తి అనేది జరిగింది. అది వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. వాళ్ళు క్లియర్గా ఆప్షన్ ఇస్తారు అనమాట. నీకు మతమన్న మారిపో, లేదా మాతోని యుద్ధం అన్న చేయి అని చెప్తారు. అంటే యుద్ధం చేసే దమ్ముంటే యుద్ధం చేయాలి, లేదా మతం మారిపోవాలి. రెండే ఆప్షన్స్ ఇస్తారు. మనం కాశ్మీర్ ఫైల్స్ అప్పుడు కూడా చూసినాం, రలీవ్ గలీవ్ తలీవ్ అని చెప్పి. అంటే మతమన్న మారిపో, లేదా ఇక్కడి నుంచి అన్న వెళ్ళిపో, లేదా చచ్చనపో. ఓకే. అట్లా మనం ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళి పాకిస్తాన్ వచ్చినాం, పాకిస్తాన్ నుంచి వెళ్ళి ఇప్పుడు హిందుస్థాన్ చేసుకున్నాం. అంటే ఏంటిది, మన భూభాగాన్ని మనం కోల్పోతూ వస్తున్నాం. దీనికి ఇట్లా కోల్పోతూ వస్తూ 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 ఇంకెక్కడికి పారిపోతావు? ఫేస్ చేయాలి దాన్ని. ఆ అటాక్కి తిరిగి అటాక్ ఇవ్వగలగాలి. అంటే ఇప్పుడు మీరు నేను అటాక్ ఇవ్వలేం. ఈ ఆలోచన ఉన్న ప్రభుత్వం ఉంటే దానికి అటాక్ ఇస్తుంది. అదే ఆపరేషన్ సింధూర్. అంతకుముందు ఎప్పుడు భారతదేశం తిరిగి టెర్రర్ అటాక్కి సమాధానం ఇవ్వలేదు. ఇంతకుముందు కూడా అంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు అటాక్ జరగలేదా అంటే ఆర్మీ క్యాంప్స్ మీద జరిగింది. ఉరి అటాక్ కానీ పుల్వామా కానీ ఇవన్నీ ఆర్మీ మీద జరిగినప్పుడు ఆర్మీ చూసుకుంది. సివిలియన్ మీద పహల్గామ్లో జరిగింది, దానికి ఆపరేషన్ సింధూర్ చేసింది. అచ్చా, ఆపరేషన్ సింధూర్ చేసి మనం బావల్పూర్లో జైషే మొహమ్మద్, లష్కర్ ఏ తోయిబా లాంటి చిన్న చిన్న టెర్రర్ క్యాంప్స్ని లేపేసినాం. వీళ్ళకి హెడ్ ఇంకోటి ఉంటుంది, అల్ఖైదా, ఐసిస్. వాటి నుంచి వెళ్ళి మళ్ళీ రిటాలియేషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఎవరైనా భారతదేశంకి వచ్చి భారత్లో ఏదైనా టెర్రర్ అటాక్ చేస్తే పాకిస్తాన్ మీద మనం యుద్ధం ప్రకటిస్తామని ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియన్ ఆర్మీ చెప్పింది. అంటే ఏ చిన్న టెర్రర్ అటాక్ పాకిస్తాన్ నుంచి వచ్చినా అది వార్ కింద కన్సిడర్ చేసి మేము యుద్ధం చేస్తామని చెప్పినాం. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి రాలేదు, సప్లై కూడా పాకిస్తాన్ నుంచి లేదు. మన దేశంలోనే హోమ్ గ్రోన్ ఇండిజీనియస్ టెర్రరిస్ట్లను తయారు చేసి, మీరు ఇందాక అన్నట్టు డాక్టర్లు అంటే ప్రాణాలు కాపాడతారు. వైద్యో నారాయణో హరి హిందూ డాక్టర్లకు, ముస్లిం డాక్టర్లకు కాదు, క్రిస్టియన్ డాక్టర్లకు కాదు. మీరు సోయితో ఉండండి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం మీ రిస్క్. హెల్మెట్ పెట్టుకోవడం అనేది మీ సేఫ్టీ, పెట్టుకోకపోవడం అనేది మీ రిస్క్ టేకింగ్. అట్లనే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు అనేది మీ రిస్క్ టేకింగ్. ఇక్కడ ఫరీదాబాద్లోని హల్పాల మెడికల్ కాలేజ్లో అందరు డాక్టర్సే. ఆ డాక్టర్స్ కూడా ఇండియాలో చదువుకున్న వారు, కొందరు తెలంగాణ ఖమ్మంలో డాక్టర్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. అందులో ముఖ్యంగా 6 డాక్టర్లు ఉన్నారు. 6 డాక్టర్లు 2900 కిలోగ్రాముల RDXని అక్కడ తయారు చేస్తున్నట్టు కూడా పూర్తి డీటెయిల్స్ దీనికి సంబంధించి దర్యాప్తు సంస్థలు కూడా బయట తెలియని పరిస్థితి. నిజంగా ఆ ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లు కావచ్చు, అలాగే ఇండియాలో చదువుకున్నటువంటి డాక్టర్లు ఇండియానే మట్టు పెట్టేలా ఇటువంటి చర్యలు చేయడం ఎట్లా చూడొచ్చు అంటారు కదా? అగైన్ సేమ్, రిలీజియన్ అండ్ పాలిటిక్స్ ఆర్ లైక్ 2 sides ఆఫ్ ఎ కాయిన్. మతం అనేది ముందున్నప్పుడు దేశం పనికిరాదు. పాకిస్తాన్ ద పార్టిషన్ ఆఫ్ ఇండియా అనే బుక్లో అంబేద్కర్ గారు క్లియర్గా చెప్తారు, ముస్లిం బ్రదర్హుడ్ ఈజ్ ఓన్లీ ఫర్ ముస్లిమ్స్. అంటే ఒక ముస్లింని మాత్రమే తన బ్రదర్గా చూస్తాడు, హిందూని చూడలేడు. ఎందుకంటే వాళ్ళు రేపు అది మత విశ్వాసం. రేపు పైకి వెళ్ళిన తర్వాత నేను అల్లా నిన్ను అడిగినప్పుడు నువ్వు ముస్లింకి సపోర్ట్ చేసినావు, హిందూకి సపోర్ట్ చేసినావు అని అంటే అప్పుడు ముస్లిం ఆన్సర్ చేయగలగాలన్నట, నేను ముస్లింకి సపోర్ట్ చేసిన అని. హిందూకి సపోర్ట్ చేస్తే తప్పైపోతుందంట. అది మతం ప్రిన్సిపల్స్, ఆ రిలీజియస్ ప్రిన్సిపల్స్ అవి అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు మనది తప్పు అవుతుంది, కానీ వాళ్ళ తప్పు ఎట్లయితుంది? అంబేద్కర్ గారు పాకిస్తాన్ ద పార్టిషన్ ఆఫ్ ఇండియాలో ఈ పాయింట్స్ అన్ని క్లియర్గా చెప్తారు. ముస్లిం ఎప్పుడు కూడా ఆ దేశాన్ని, ఒక దేశం హిందూ దేశాన్ని తన దేశంగా భావించాడు. అందుకే ముస్లిమ్స్ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తారు, హిందుస్థాన్కి సపోర్ట్ చేయరు. ఎందుకంటే ఇది వాళ్ళ నేషన్ కాదు. అందుకే మనం నాలెడ్జ్ పెంచుకోవాలి. ఆ బుక్ చదవండి, క్లారిటీ వస్తుంది. అంటే ఇక్కడ ఈ ఏదైతే ఉగ్రదాడి ఉందో ఈ దాడిలో ముస్లిమ్స్ పాల్గొన్నారు కాబట్టి ఇది ముస్లిం మతానికి ముడిపెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కొందరు ముస్లిమ్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ కూడా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లా ఇస్లాం మతాన్ని మొత్తం ఇక్కడ చెడుగా చూడడం కరెక్ట్ కాదు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పాలి? దాన్ని మనం చెడుగా ఎందుకు చూస్తున్నాం? వాళ్ళ ఉద్దేశం ప్రకారంగా నాన్ ముస్లిమ్స్ మీద యుద్ధం చేయడం అనేది వాళ్ళ రిలీజియస్ ప్రిన్సిపల్. అది దాన్ని చెడుగా ఎందుకు చూడాలి? వాళ్ళ ప్రిన్సిపల్ని వాళ్ళు
ఫాలో అవుతున్నారు. మనం తెలుసుకోవాలి, ఏమని తెలుసుకోవాలి అంటే ఆహా వీళ్ళ పర్సెప్షన్ ఇట్లా ఉన్నది కాబట్టి ఏం చేయాలా, ఇట్లాంటి వాటికి సొల్యూషన్స్ ఏముంటాయి అంటే దీనికి సొల్యూషన్ ఉండదు. ఈ అటాక్స్, టెర్రర్ అటాక్స్ అనేవి హ్యుమానిటీ ఉన్నంత వరకు జరుగుతూనే ఉంటాయి. సొల్యూషన్ ఏముంటుంది ఇక్కడ అంటే ఆ అటాక్స్ని మనం నిర్వీర్యం చేయగలిగేంత కేపబిలిటీ ఉన్న గవర్నమెంట్ ఉండాలి పవర్లో. ఎప్పుడు యూపీలో మనం డీబంక్ చేస్తున్నాం ఇట్లాంటి టెర్రర్ అటాక్స్ని, గుజరాత్లో చేయగలిగాను, హర్యానాలో చేయగలిగాను. కామన్ ఏంటిది ఈ మూడిట్లో? భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. టెర్రరిస్ట్ డాక్టర్ అతను హైదరాబాద్కు చెందిన వ్యక్తి, ఇక్కడ డీబంక్ చేయలేకపోయింది. ఎందుకు? ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ లేదు కాబట్టి. పోలీస్కి కూడా సపోర్ట్ ఇవ్వదు తెలంగాణ నుంచి వెళ్ళి, పోలీస్ సపోర్ట్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే పొలిటికల్ ప్రెషర్, ఫ్రీ హ్యాండ్ ఉండదు. టూ గవర్నమెంట్స్ ఎప్పుడైనా సేమ్ పార్లో ఉన్నప్పుడు ఉంటాయి. అందుకే మీరు చూడండి 2004 నుంచి 2014 వరకు జరిగిన బాంబ్ బ్లాస్ట్లలో 8,000 మంది చచ్చిపోయినారు. ఆల్మోస్ట్ 8,000 to 9,000 మంది ప్రాణాలు కోల్పోయారు టెర్రరిస్ట్ అటాక్స్ అప్పుడు. అదే 2014 నుంచి ఇప్పటి వరకు మొన్న పహల్గామ్, నెక్స్ట్ ఇది, 2 అటాక్స్ జరిగినాయి. ఎందుకంటే ఎక్కడికక్కడ నిఘా వ్యవస్థలు వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచి మనకి సేఫ్టీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ ఉగ్రదాడికి సంబంధించిన దాంట్లో ఒక ఉగ్రవాది ఉమర్ నబీ అనే ఉగ్రవాది కారులో RDX పెట్టుకొని ఎర్రకోట వైపుగా దాదాపు 3 గంటల పాటు ఢిల్లీలో ఆ పరిసర ప్రాంతాల్లో ఎర్రకోట చుట్టూ తిరుగుతూ ఉంటే మరి బీజేపీలో ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, ఢిల్లీ పోలీసులు కావచ్చు, అలాగే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు అని చెప్పేసి రకరకాల ప్రశ్నలు కూడా కురిపిస్తూ ఉన్నారు ఇతర పార్టీ వాళ్ళు కావచ్చు, కొందరు సామాజికవేత్తలు. ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి? అయితే వీళ్ళు క్రియేట్ చేసిన అది కెమికల్ ఏదైతే ఉందో అది అల్యూమినియం నైట్రేట్. అది ఫర్టిలైజర్స్ లో దొరికేది బాను. ఫర్టిలైజర్ అనేది విరివిగా రైతుల కోసం అవైలబుల్గా ఉంటుంది. దానిలో నుంచి వెళ్ళి తయారు చేసిన రసాయనం ఇది RDX కాదు. RDX మీరు అన్నట్టయితే అది ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్ళాలి అన్నప్పుడు దానికి ప్లానింగ్ ఉంటుంది, దానికి వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు అట్లా చేయరాదు కాబట్టి ఇది బయోవార్. కాబట్టి దీంట్లో కెమికల్స్ యూజ్. మీరు ఆముదం గింజ నుంచి వెళ్ళి మీరు కెమికల్ తయారు చేయగలుగుతున్నారు. ప్రతిదాని నుంచి చేయగలం మనం. ఈవెన్ యాపిల్లో సీడ్ ఉంటుంది కదా, దాని నుంచి కూడా మనం ఒక పాయిజన్ని తయారు చేయగలం. అట్లాంటప్పుడు ఆముదం నుంచి వెళ్ళి కూడా ఇది తయారు చేయగలిగిండ్రు రైసిన్ అనేది. ఇట్లాంటి ఇది బయోవార్. ఇప్పుడు యుద్ధము RDXలతోని బాంబులతోని జరగదు, బయోవార్తో జరుగుతుంది. కోవిడ్ కూడా అంతే కదా, కరోనా వైరస్ కూడా ఒక వైరస్ని వేరే ఒక దేశానికి పంపించడం అనేది జరిగింది అక్కడ. చైనా వైరస్ వార్ అది. ఇప్పుడు బయోవార్ ఏంటిదంటే కెమికల్ని ఇండిజినియస్గా తయారు చేయడం. ఇప్పుడు మీరు అల్యూమినియం నైట్రేట్ అనేది ఫర్టిలైజర్స్లో దొరుకుతుంది. దాన్ని మీరు ల్యాబ్లో చేస్తూ వెళ్తున్నప్పుడు, ఫిల్టర్ చేస్తూ వెళ్ళినప్పుడు మీకు ఒక కెమికల్ వచ్చింది. ఆ కెమికల్ రైసిన్. ఆ రైసిన్ అనే కెమికల్ ఇదివరకు ఓన్లీ చాలా రైసిన్ అనేది ఇదివరకు రా ఏజెంట్స్ లేదా పెద్ద పెద్ద పొలిటీషియన్స్ని చంపడానికి యూజ్ చేసేది. ఇప్పుడు ఏందది విరివిగా తయారు చేసేంత కేపబిలిటీ డాక్టర్స్కి వచ్చింది. అంటే డాక్టర్గా చదివి దాన్ని ఒక కెమికల్ని తయారు చేసిన తర్వాత దానివల్ల ఏదైనా బెనిఫిట్స్ ఉన్నాయి, ఇది ఉంటుంది అన్నప్పుడు గవర్నమెంట్కి ఇస్తారనమాట ఆ నాలెడ్జ్, వాళ్ళ రీసెర్చ్ నాలెడ్జ్. వీళ్ళు ఈ డాక్టర్లు, మీరనే డాక్టర్లు, ఉమర్ కానీ ఈ ముజమిల్, ఈ డాక్టర్లు అందరూ వాళ్ళు చేసిన రీసెర్చ్, వాళ్ళు ఆ రీసెర్చ్ నుంచి ఫైండ్ అవుట్ చేసిన బై ప్రోడక్ట్, వాళ్ళు తయారు చేసిన బై ప్రోడక్ట్ని టెర్రరిజంకి ఉపయోగిస్తున్నారు. అంటే ఇక్కడ మొహినుద్దీన్ అనే వ్యక్తి తన ఇంట్లో రైజింగ్ తయారు చేస్తూ, తన ఇంట్లోనే ఒక ప్రయోగశాల ఏర్పాటు చేసుకున్నాడు, రైజింగ్ తయారు చేస్తూ. అంటే నిజంగా ఇప్పుడు పట్టుబడ్డాడు కాబట్టి ఓకే, పట్టుబడకుండా ఇంకెన్ని జరుగుతుండొచ్చు ఇండియాలో. నిజంగా ఇతనే పట్టుబడుకుంటే ఎంతమంది చనిపోయే ప్రమాదం ఉంటుంది? ఆబ్వియస్లీ అండి. ఇప్పుడు వాళ్ళు 32 కార్స్ కోసం ప్లాన్ చేసినామని వాళ్ళే ఓపెన్గా చెప్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళని దొరకబట్టడమే నిఘా వ్యవస్థల పని. అంతకు మించి ఇంకా మనం ఏం చేయలేము. ఈ ప్రాబ్లం అనేది నెవర్ ఎండింగ్ మాను. యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. దానికి తగ్గ రిసోర్సెస్ని మనము సమకూర్చుకోవాలి. అంటే ఇంటెలిజెన్స్ బ్యూరోని స్ట్రాంగ్ చేసుకోవాలి, రీసెర్చ్ వింగ్ని స్ట్రాంగ్ చేసుకోవాలి, సెక్యూరిటీని స్ట్రెంథెన్ చేసుకోగలగాలి. అంతకు మించి వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఆముదం గింజ అనేది ఒక నార్మల్ థింగ్. ప్రతి ఇంట్లో ఆముదం నూనె ఉంటుంది. మీరు కూడా ఆముదం నూనెని ప్రాసెస్ చేస్తూ వెళ్ళండి, రైసిన్ వచ్చేస్తుంది. దానికి పెద్ద ల్యాబ్లు, పెద్ద సెటప్ అవసరం లేదు. బేసిక్ ల్యాబ్స్ నుంచి కూడా చేసుకోవచ్చు.
కాకపోతే రెస్పాన్సిబుల్ సిటిజన్ ఏం చేస్తాడు అంటే ఇట్లాంటివి ఉన్నప్పుడు మనిషిలాగా ఆలోచించే వాళ్ళు దాన్ని గవర్నమెంట్కి ఇస్తారు, వాళ్ళు చేసిన రీసెర్చ్ నుంచి వచ్చిన బై ప్రోడక్ట్ని. వీళ్ళు దుర్మార్గులు కాబట్టి, ఉన్మాదులు కాబట్టి, టెర్రరిస్ట్ ఆలోచన ఉన్న టెర్రరిస్టులు కాబట్టి వీళ్ళు జిహాద్కి యూజ్ చేస్తున్నారు. ఇక్కడ బీజేపీకి ప్రతిసారి కొన్ని ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి ఎక్కడ దాడి జరిగినా. అంటే ఇక్కడ ఏదైతే దేశంలో ఎక్కడ ఎలక్షన్స్ వచ్చినా, ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, ఇంతకుముందు రకరకాల స్టేట్లలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ల ముందు ఇటువంటి దాడులు చేస్తారు, ఇదంతా బీజేపీ స్ట్రాటజీ అని చెప్పేసి, రాజకీయ ఎత్తుగడ బీజేపీ అని చెప్పేసి కూడా రకరకాల వ్యక్తులు, ఇతర పార్టీల వ్యక్తులు కావచ్చు, ఇలాంటి క్వశ్చన్ చేస్తున్నారు. ప్రతిసారి క్వశ్చన్ రేజ్ అవుతా ఉంది. మరి దీనికి సంబంధించి బీజేపీ అసలు ఏ విధంగా తీసుకుంటుంది ఈ ప్రశ్న మొత్తం? 2004 నుంచి 2014 వరకు 8,000 మంది టెర్రరిస్ట్ అటాక్లకు చచ్చిపోయింది, బ్లాస్ట్లకు. అందులో కాంగ్రెస్ పార్టీ ఫేవర్ ఉన్న వాళ్ళు, బీజేపీకి ఫేవర్ ఉన్న వాళ్ళు లేరా? బరాబర్ ఉంటారు. అంటే వాళ్ళ నుంచి వాళ్ళు ఓటు పోయినట్టే కదా. మరి అందులో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు కదా. మరి ఇది ఎక్కడ బేస్లెస్ అలిగేషన్? ఎలక్షన్స్ ఉన్నప్పుడు అంటే భారతదేశంలో ఎప్పుడు ఎలక్షన్స్ జరుగుతూనే ఉంటాయి, మరి నిత్యం జరుగుతూనే ఉంటాయి. మొన్ననే కదా ఎలక్షన్స్ అయిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఉన్నాయి. మొన్నటి దాకా ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయా? ఇది చేసేటప్పుడు అన్నప్పుడు అదేదో తెలంగాణలో అసలు ఇంతవరకు పార్టీ అధికారంలోకి రాని తెలంగాణలో చేయొచ్చు కదా, చేయలే కదా. మరి ఇది బేస్లెస్ అలిగేషన్. 2014లో ఏ బాంబ్ బ్లాస్ట్లు చేయడం వల్ల భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే 2004 నుంచి మరి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో బ్లాస్ట్లు జరిగినాయి. అప్పుడు 8 నుంచి 9,000 మంది నార్మల్ సివిలియన్ చచ్చిపోయినారు. అప్పుడు ఎవరు చేసిండ్రు? అప్పుడు కూడా బీజేపీ చేసిందా? అంటే ఇది ఏంటిది అంటే విక్టిమ్ కార్డ్ ప్లే చేయడంలో బేస్లెస్ అండ్ ఇల్లాజికల్గా విక్టిమ్ కార్డ్ ప్లే చేసి భారతీయ జనతా పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేయడం. అక్కడ నిఘా వ్యవస్థను అంతా స్ట్రాంగ్గా చేసిన భారతీయ జనతా పార్టీకి క్రెడిట్ ఇవ్వాలి. ఆర్మీని స్ట్రెంగ్తన్ చేసి ఆపరేషన్ సింధూర్ చేసిన భారతీయ జనతా పార్టీకి క్రెడిట్ ఇవ్వాల్సింది పోయి బద్నాం చేయడం అనేది ఏదైతే ఉందో నైతిక విలువలు లేని, నైతిక అర్హత లేని వాళ్ళు వేసే అలిగేషన్ ఇది. బాబ్రీ మసీద్కి సంబంధించినటువంటి వారోత్సవాలు జరుగుతున్న సందర్భంలో జనవరి 26నే టార్గెట్గా పెట్టుకున్నారు ఈ పాకిస్తానీలు అని చెప్పేసి కూడా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి బీజేపీ స్ట్రాటజీ ఏంటి, ఏ విధంగా దీన్ని ఎదుర్కోబోతుంది? మరి నిజంగా ఏదైనా పెద్ద ఎత్తున పేలుడు ప్లాన్ చేస్తే ఏ విధంగా ఎదుర్కోబోతుంది అంటారు? ఫస్ట్ పాయింట్ బాబ్రీ మసీద్ కాదు, అది బాబ్రీ అక్రమ కట్టడం. ఓకే. రెండో పాయింట్ అక్కడ ముందు అయోధ్య రామ జన్మభూమి ఉంది, దాన్ని కూల్చి బాబర్ అనే ఒక విదేశీ వ్యక్తి ఇస్లామిక్ మతోన్మాది ఆ ఆలయాన్ని కూల్చినప్పుడు 2 లక్షల మంది ప్రజల్ని చంపి ఆ ఆలయాన్ని 2 నెలల తర్వాత కూల్చగలిగింది. కాబట్టి అదొక బాబ్రీ అనేది అదొక అక్రమ కట్టడం, ఒక విదేశీ బాబర్ అనే వ్యక్తి కట్టింది. దాన్ని కూల్చడం వల్ల మేము తిరిగి దానికి చేస్తాము అని అంటే దీన్ని మతోన్మాదం అని అంటారు. 2, ఆ మతోన్మాదం గురించి మాట్లాడే వాళ్ళందరూ తాత ముత్తాతలందరూ హిందువులు. అంటే ఏంటిది? మనిషిని ఒక మూర్ఖపు సిద్ధాంతం వైపు బ్రెయిన్ వాష్ చేయగలిగినప్పుడు ఆ మనిషి ఆ మూర్ఖత్వం వైపు ముందుకెళ్తాడు అనేదానికి ఇది ఒక క్లియర్ ఎగ్జాంపుల్. వీళ్ళకు అటాక్ చేయడానికి బాబర్ అక్రమ కట్టడం ఆ టైంలోనే అని కాదు, ఎప్పటికైనా కూడా ప్లాన్ చేస్తారు. ఇది యాక్చువల్లీ ఆగస్ట్లో ప్లాన్ చేసిందంట. అప్పుడు అన్ని రిసోర్సెస్ రెడీ లేకపోవడం వల్ల, లాజిస్టిక్స్ లేట్ అవడం వల్ల డిసెంబర్కి పోస్ట్ పోన్ చేసుకున్నాం. దుర్మార్గత్వం చేయడానికి ఎప్పటికీ టైం ఏముంది? ఈవెన్ మొహమ్మద్ ఉమర్ కూడా, ఈ డాక్టర్, వీళ్ళు ప్లాన్ వేరే 32 ప్లేసెస్లలో బాంబ్ బ్లాస్ట్లు చేయాలి ఇండియా మొత్తం అని ప్లాన్ అయింది. కానీ వాళ్ళు ఆ టైంలో దొరికిపోతాం, వాళ్ళ గుజరాత్లో దొరికిపోయిన తెలిసిన తర్వాత అక్కడ లక్నో నుంచి వెళ్ళి ఢిల్లీ వచ్చి సడన్ గా ప్లాన్ చేసుకొని ఆ బ్లాస్ట్ చేసుకున్నాడు ఈ సూసైడ్ బాంబర్. లేకపోతే ఆ మెడిసిన్ ని కరెక్ట్, ఇప్పుడు దీపావళి టపాకాయలు ఉన్నాయి అనుకో, వాటిని ఓపెన్ చేసి మీరు కింద వేసినాక ఫైర్ పెడితే ఏమైతే చిన్న మంట వస్తుంది. అదే దానికి మీరు సుతిల్ దారం కట్టి బాగా కట్టినప్పుడు ఏమైతే ఆ ప్రెషర్ కి అది ఎక్కువ డప్ అని సౌండ్ వస్తుంది, సుతిల్ బాంబ్ అవుతుంది. ఇది కూడా అంతే. ఆ కెమికల్ ని ఇంకా వాళ్ళు ఫుల్ బాంబ్ గా తయారు చేయలేదన్నమాట. చేయగలిగితే ఇంకా పెద్ద బ్లాస్ట్ అయ్యేది. అది ఇమ్మెచ్యూర్ ఎక్స్ప్లోజివ్. అది ఇక్కడ సివిలియన్స్ పైన ఎప్పుడు దాడి జరిగినా ఖచ్చితంగా ఇండియా ముందుండి పోరాటం చేసింది. పెద్ద ఎత్తున సింధూర్ పేరుతో కూడా బాంబ్ బ్లాస్ట్ జరిపి 6 ఉగ్రస్థావరాలను కూడా లేపేసింది. మరి నిజంగా ఏమైనా పెద్ద ఎత్తున పేలుడు సంభవిస్తే ఆపరేషన్ 2.0 ఉండబోతుందా ఇండియాలో? మోదీ మాత్రం దీనికి రిప్లై ఇవ్వకుండా ఊరుకోరు. వాళ్ళకి ఎక్కడి నుంచి వెళ్ళి దీని రూట్ కాజ్ చూసి ఎక్కడి నుంచి వెళ్ళి దీని ప్లానింగ్ ఉంది అనేది తెలుసుకొని దానికి
కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడంలో మోదీ, అమిత్ షా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటది. మన స్వాభిమానం కేవలం రామ జన్మభూమిని కట్టడమే కాదు, పహల్గామ్లో హిందువా ముస్లిమా అని ప్యాంట్ ఇప్పి చూసి కన్ఫర్మ్ చేసుకొని చంపినప్పుడు కూడా ఆపరేషన్ సింధూర్ లాంటి రిప్లై ఇచ్చిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దీనికి ఇవ్వదు అని మీరు అనుకోవద్దు, ఖచ్చితంగా ఇస్తుంది. ఇచ్చిన ప్రతిదీ తెలియకపోవచ్చు, ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ కింద అన్ని విషయాలు చెప్పరు పబ్లిక్కి, కాబట్టి దీని నుంచి రిప్లై మాత్రం 100% ఉంటుంది. ఓకే, చివరిగా ఏం చెప్తారు మేడం? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఇంటెలిజెన్స్ లోపం వల్లనే పోలీస్ వ్యవస్థ కట్టుదిట్టంగా లేకపోవడం వల్ల ఇటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయని చెప్పి చాలా వ్యక్తులు కూడా చాలా రకాలుగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ మీ సమాధానం ఏంటి చివరిగా? నిఘా వ్యవస్థ చెప్పడం వల్లనే 32 ప్లేసెస్లో వాళ్ళు ఎక్స్ప్లోజివ్స్ ప్రిపేర్ చేయడానికి రెడీ అయినరు. వాళ్ళ లాజిస్టిక్స్ మొత్తం దేశవ్యాప్తంగా 32 చోట్ల కార్లు తీసుకున్నారంట. వాటన్నిటిని డీబంక్ చేయగలిగినరు. నిఘా వ్యవస్థ లోపం అని అన్నారు అంటే మీరు ఈ దేశాన్ని అనుమానిస్తున్నట్టే. నిఘా వ్యవస్థ లోపం అన్నారంటే మీరు ఇండియన్ ఆర్మీని అవమానిస్తున్నట్టే. నిఘా వ్యవస్థ లోపం ఉన్నది అని అంటే ఆ నిఘా వ్యవస్థ ద్వారా మీరు 12 ఏళ్ల నుంచి ఒక్క బాంబ్ బ్లాస్ట్ కూడా చూడలేదు. చూడకుండా ఉండి 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఒకటి జరిగిన తర్వాత నిఘా వ్యవస్థ లోపము అన్నారంటే మీరు అన్నం తింటున్నారా, ఏం తింటున్నారో ఆలోచించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అక్క. ఇది మౌనిక శుంకర గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ.